పక్కింటోళ్ళ చెట్టు కొమ్మ మనింటి దిక్కు వంగితే ఆ కాయలు మాయే అనే బాపతి లెక్క తమిళనాడులో టీవీకే పార్టీకి వెళ్తే ఆయన గెలుపుతోటి చాలా మంది పోల్చుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. తమిళనాడులో టీవీకే, తెలంగాణలో టీఆర్ఎస్ అని ఓ మస్తు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు తెలంగాణ రక్షణ సేన వాళ్ళు. ఏపీ చిన్న సీఎం పవన్ సార్ మీద కూడా పక్కనే ట్రోల్ చేస్తున్నారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. తలపతి విజయ్ విజిల్ సౌండ్ ఎంత గట్టిగా మోగిపోయిందంటే తమిళనాడులో ఊదితే దేశం మొత్తం రీసౌండ్ వచ్చింది. పార్టీ పెట్టిన 27 నెలల లోపట్నే 108 సీట్లతో రాష్ట్రంలో సర్కార్ ఏర్పాటు చేస్తున్నాడు విజయ్ అన్న. ఇంకొక 11 మంది సపోర్ట్ ఉంటే సరిపోతుంది. అది పెద్ద కష్టమేం కాదులేరి. కాంగ్రెస్ వాళ్ళతో పాటు ఇంకో చిన్న చిన్న పార్టీ వాళ్ళని కూడా కలుపుకొని సర్కార్లో కూర్చుంటాడు. కానీ ఇళ్ళకంగానే పండుగ కాదన్నట్టు కూర్చున్నాక ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు? ఇచ్చిన హామీలు చూస్తేనేమో చాలా పెద్దగా ఉన్నాయి. పెళ్లి చేసుకునే ఆడపిల్లల కట్ట 8 గ్రాముల బంగారం ఇస్తాడట, అట్లనో పట్టు చీర పెడతాడట, మహిళలకు నెలకు 2500 ఇస్తాడట, ఏడాదికి 6 వంట గ్యాస్ సిలిండర్ ఇస్తాడట, సర్కార్ బడులలో చదివే పిల్లల తల్లుల అకౌంట్లలో ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తాడట, 5 లక్షల సర్కారు కొలులు ఇస్తాడట, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాడట, రైతులకు రుణమాఫీ చేస్తాడట. ఓ ఇట్లా మస్తుగానే ఉన్నాయి విజయాన్ని ఇచ్చిన హామీలు. మరి ఇవన్నీ చేయగలుగుతాడా లేదా అనే ముచ్చట్లు మస్తుగా నడుతున్నాయి బయట. ఇక ముచ్చట పక్కకు పెడితే పక్కింటోళ్ళ చెట్టు కొమ్మ మనింటి దిక్కు వంగితే ఆ కాయలు మాయే అనే బాపతి లెక్క తమిళనాడులో టీవీకే పార్టీకి వెళ్తే ఆయన గెలుపుతోటి చాలా మంది పోల్చుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆడ విజయ్ ఒంటరిగానే పోటీ చేసి గెలిచిండు, ఈడ మేము కూడా ఒంటరిగానే పోటీ చేసి గెలిచినాం అని పంకపాటోళ్ళు వాళ్ళ కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. ఇక గిదేసందని ఏపీ చిన్న సీఎం పవన్ సార్ మీద కూడా బగ్గనే ట్రోల్ చేస్తున్నారు. ఆడ విజయ్ సింగిల్ గా పోటీ చేసి సీఎం అయితే ఇలా నువ్వు పార్టీ పెట్టినావు కానీ వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నావు అని పవన్ అన్న మీద మస్తుగా ట్రోల్ చేస్తున్నారు. కానీ 2019 పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేసిండు పవన్ సారు. అప్పుడు బాబు 2 జాగాలు ఆయన ఓడిపోయాడు, ఆయన పార్టీకి ఒకటే సీట్ వచ్చింది, ఆ తర్వాత అది కూడా లేకుండా పోయింది. మరి అది ఆది మర్చినట్టున్నారు ఆ ట్రోలర్స్. అయితే ఇప్పుడున్న ఏపీ రాజకీయాలు వేరు, ఇప్పుడున్న తమిళనాడు రాజకీయాలు వేరు. ఒకరితోటి ఒకళ్ళు పోల్చి ఏం ఫాయిదా లేదు. ఇక ముచ్చట పక్కకు పెడితే తమిళనాడులో కదా పెద్ద 2 పార్టీలు పక్కకు నూకి విజయన్న సీఎం అయినట్టే ఇటు తెలంగాణలో కూడా గిడున్న కార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలను పక్కకు నూకి కవితక్క సీఎం అవుతుందట. అలా పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మస్తుగా పోస్టులు పెడుతున్నారు. తమిళనాడులో టీవీకే, తెలంగాణలో టీఆర్ఎస్ అని ఓ మస్తు ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు తెలంగాణ రక్షణ సేన వాళ్ళు. ఉన్నోళ్ళతోటి విసిగిపోయినాం, ఈ భ్రష్టు పట్టిన రాజకీయాల్లో కొత్త శక్తులు అవసరమని దేశానికి చెప్పారు తమిళ పబ్లిక్ అనుకుంటా కవితక్క పోస్ట్ కూడా పెట్టింది. అంటే కవితక్కకు కూడా కొత్త ఆశలు సిగరించినట్టే విజయన్న గెలుపుతోటి. అయినా గప్పట్లనే పార్టీ అనౌన్స్ చేయక మునిపే తెలంగాణకు సీఎం అయితా అని చెప్పిన కవితక్క ఇప్పుడు సీఎంగా ఊహించుకున్నట్ల చిత్రం ఏం లేదు లేర్రి. ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయితా, ఏదో ఒక రోజు అయితా. కానీ అసలు ముచ్చట్ని అక్క గ్రహించలేకపోతున్నది. గదేందంటే తమిళనాడులో పాత రాజకీయ లీడర్ కొత్త పార్టీ పెట్టలే, కొత్త రాజకీయ లీడరే కొత్త పార్టీ పెట్టిండు, జనాలు గెలిపించిర్రు. కానీ నువ్వేమో పాత లీడర్ వాయే, ఎంపీగా చేతివి, ఎమ్మెల్సీగా చేతివి, కారు పార్టీలకి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుంది. మరి ఆ లాజిక్ లెక్క ప్రకారం జనాలు నిన్ను నమ్ముతారో లేదో చూడాలి అని అన్నవాటికి ముచ్చటకైనా కొంత పబ్లిక్ ఏమో రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పదవులు ఉంటారో ఎవరికెరక. అత్తే కవితకు 119 రావచ్చు, లేకపోతే ఒక్కరు కూడా రాకపోవచ్చు అని అన్నవాటి ఈ ముచ్చటకైనా కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.